హెచ్జిటి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి నీకోసమే ఈ వీడియో. ఒక మంచి ప్రణాళికతో నువ్వు సిలబస్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నావా? అయితే ఈ సిలబస్ నువ్వు ఫాలో అవ్వు. ఖచ్చితంగా నీ సిలబస్ని 100 రోజుల ప్రణాళికలో కంప్లీట్ కావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మీరు చదవాల్సిన షెడ్యూల్ ఏంటంటే, న్యూ విజయోస్తు బ్యాచ్లో భాగంగా ఈరోజు మీరు ఒక షెడ్యూల్ అనేది అనౌన్స్ చేస్తాం. దానికి సంబంధించి చదువుతారు. సాయంత్రం 50 మార్కులు డైలీ టెస్ట్ రాస్తారు. అప్లికేషన్ ఓరియంటెడ్లో డిఎస్సి ప్యాటర్న్లో 150 మార్కులకు ఆ యొక్క వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాసి మీ యొక్క మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది తెలుసుకొని మీ యొక్క స్థాయిని మీరు నిర్దేశించుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని మరింత డెవలప్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇందులో భాగంగా ఈరోజు మీరు 7వ తరగతిలో ఉన్నటువంటి ఆ యొక్క చరిత్రకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చదువుకుతారు. ఇక్కడ చూడండి, ఈ యొక్క టాపిక్లో మీరు ఏమేమి చదువుతారు అంటే, మధ్యయుగ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ రాజ్యాల గురించి, అందులో భాగంగా కళ్యాణి చాళుక్యుల గురించి, యాదవుల గురించి, హొయసాలల గురించి, పాండ్యుల గురించి, కాకతీయుల గురించి చదువుతారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క అన్ని రాజ్యాలకు సంబంధించి వారి యొక్క స్థాపకులు ఏమిటి, ముఖ్యమైన వారెవరు, చివరి వారెవరు, వారి యొక్క రాజధాని ఏమిటి, వాళ్ళల్లో ఉన్నటువంటి సాహిత్యం అనేది ఎలా డెవలప్ అయింది, వారి యొక్క విద్యా సంస్థలు ఏమని పిలుస్తారు, ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు చదవడం జరుగుతుంది. ముఖ్యంగా కాకతీయులకు సంబంధించి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ కాకతీయులకు సంబంధించి కాకతీయ అనే పదానికి అర్థం ఏమిటి, కాకతీయుల యొక్క రాజధాని ఏమిటి, కాకతీయులు అనే పేరు రావడానికి గల కారణాలు ఏమిటి, రెండవ పోలరాజు ఎవరు, రుద్రదేవుడు ఎవరు, మహాదేవుడు ఎవరు, గణపతి దేవుడికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, రుద్రమదేవికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే రుద్రమదేవిని ముఖ్యంగా చూసుకున్నట్టయితే రుద్రదేవ మహారాజుగా కీర్తించడం జరిగింది. ఇలా మనకు కీర్తించడానికి సంబంధించిన ఆధారం ఏంటంటే బొల్లి నాయకుని శాసనం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చదువుతాం. రెండవ ప్రతాపరుద్రుని గురించి చదువుతాం. అయితే ఈ యొక్క కాకతీయులకు సంబంధించి సమకాలిక రాజ్యాలు 2 ఉన్నాయి. ముసునూరి నాయక రాజ్యం, దానికి సంబంధించి అందులో పరిపాలించిన వ్యక్తులు చూసుకున్నట్టయితే కాపయ నాయక, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చదువుతాం. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కాలంలో అనేక రకాల రాజకీయ, సాహిత్య, మత, వాస్తుకళ పద్ధతి లాంటి అంశాలన్నీ కూడా మనం చదువుకుంటాం. దానికి సంబంధించిన తర్వాత మనం విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎటువంటి పరిస్థితుల్లో విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించడం జరిగింది, సంగవ, సాలువ, తులువ, అరవీటి అంశాల గురించి మనం ముఖ్యంగా చదువుకొని ఈ యొక్క టాపిక్ని ఈరోజు వచ్చి ఎండ్ చేస్తాం. దీనికి సంబంధించి 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది సాయంత్రం అనేది ఉంటుంది.